చేసేందుకు తెలుగుదేశం సిద్ధమైంది. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై 4 రోజుల పాటు ప్రాంతాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలు, కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టేందుకు చేపట్టదలిచిన ఇంటింటికి తెలుగుదేశం పైన అధినేత దిశానిర్దేశం చేస్తారు. సార్వత్రిక సమరానికి సమయం ముంచుకొస్తున్నందున పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచే ఎన్నికల ప్రచారానికి నాంది పలకాలని యోచిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా నాయకుల్ని సమాయత్తం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనా లేక 2 రాష్ట్రాల్లోనా అనే అంశంతో సంబంధం లేకుండా సమరానికి సన్నద్దం చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నేటి నుంచి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. తొలి 2 రోజులు సీమాంధ్ర నాయకులు, ఆ తర్వాత 2 రోజులు తెలంగాణ నాయకులు శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారు. పార్లమెంటరీ స్థానాల వారీగా జరిగే ఈ సమావేశాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొంటారు. గెలుపు గుర్రాలపై నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సర్వే చేయించిన చంద్రబాబు ఈ సమావేశాల ద్వారా అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా ప్రచారాలు నిర్వహించడం, పార్టీని ఎన్నికల్లోకి తీసుకెళ్లి కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా విషయాలను స్పష్టంగా చెప్పి పార్టీ గెలవడానికి తగినటువంటి ప్రచారాన్ని, ఏర్పాట్లని, కార్యక్రమాలు చేపట్టడం ఈ యొక్క వర్క్ షాప్ యొక్క ప్రధానమైన ధ్యేయం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కాంగ్రెస్, తెరాస, వైకాపా కుమ్మక్కయ్యాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టాలని తెలుగుదేశం యోచిస్తోంది. పెరిగిన నిత్యావసరాల ధరలు, ఆర్టీసీ ఛార్జీల పెంపు, పెచ్చుమీరుతున్న అవినీతి, ప్రకృతి వైపరీత్యాల బారిన పడిన ప్రజల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం, విద్యుత్ సమస్యను కూడా ఇంటింటికి తెలుగుదేశం ద్వారా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని యోచిస్తోంది. ఈ నెల 16వ తేదీన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. నేటి నుంచి జరిగే సమావేశాల్లో ఈ అంశంపైన పార్టీ నాయకులకు అవగాహన కల్పించనున్నారు.